ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్నటువంటి ఒక ఇండిగో విమానం ఏదైతే ఉందో అది సుడిగాలిలో చిక్కుకొని ఏదైతే విమానానికి సంబంధించినటువంటి ముందటి భాగం ఏదైతే ఉందో ముఖం ఏదైతే ఫేస్ ఏదైతే ఉంటుందో అక్కడ డ్యామేజ్ అయింది. సో ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి లాహోర్ ఏటీసీని కూడా ఆ పైలట్ ఆశ్రయించడం జరిగింది. సో ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ అధికారులు వాళ్ళు పట్టించుకోలేదు, మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో దాంట్లో ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే అక్షరాల ఒకటి కాదు రెండు కాదు దాదాపు 227 మంది ప్యాసింజర్లు దాంట్లో ఉన్నారు. సో దాంట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని చెప్పినా కూడా ఇవాళ సరే భారత్ పాక్ మధ్య ఎలాంటి యుద్ధం జరుగుతుందా అనే దానిపైన పక్కన పెడితే సో ఇక్కడ ఉన్నది సివిలియన్స్. సో ఆర్మీ కాదు లేకపోతే ఇంకెవరు కాదు, సివిలియన్స్ ఉన్నప్పుడు మీరు ఎమర్జెన్సీ ల్యాండింగ్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అనే దానిపైన చాలా వరకు కూడా ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉంది. సో రానున్న రోజుల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం చూసాము అనే దానిపైన చాలామంది వల్ల చూస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా అక్కడ పాకిస్తాన్ వైఖరి అనేది ఎంత దారుణంగా ఉంది అనేది మనకు తెలిసింది. ఎందుకంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్లో ఇవాళ ఆ పైలట్ నెత్తి బాదుకున్నా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంటే వాళ్ళకి ఎంత భారత్ పైన ఎంత కుళ్ళు ఎంత కుతంత్రం అనేది ఉంది అనే దానిపైన కష్టంగా మనం మాట్లాడుకోవాలండి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటే ఖచ్చితంగా అక్కడ ఏ గగనతలంలోనైనా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ కంట్రీ అయినా కూడా ఇవాళ ఇట్లాంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉందంటే ఖచ్చితంగా మీరు మా ఎయిర్ బేస్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి, మీరు వాడుకోండి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితిలో ఉంటాయి. కాకపోతే ఇక్కడ మాత్రం లాహోర్లో ఇవాళ ఇట్లాంటి ఎదురు దెబ్బ తలగడము, దాంతోపాటు వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇవ్వకపోయేసరికి ఆ పైలట్ ఏం చేశాడంటే ఖచ్చితంగా ఇండిగో విమానం ఏదైతే ఉందో ఆ సుడిగాలిలో నుంచే ముందుకెళ్తే ఆ ఫ్లైట్ కూడా క్రాష్ అవుతుంది అని చెప్పేసి తెలిసినా కూడా అక్కడ ఎలాంటి గత్యంతరం లేదు. కిందికి పోతేనేమో వాడు పర్మిషన్ ఇస్తలేడు, పైననేమో ఇట్లుంది పరిస్థితి. అనుకూలంగా లేని వాతావరణంలో నిజంగా ఆ ఫ్లైట్ పైలట్ ఎవరైతే ఉన్నారో నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలా. అంతటి డేంజరస్ సిచ్యువేషన్లో ఆ ముంగటి భాగాన్ని చూస్తుంటే నిజంగా వణికిపోతుందండి. దాంట్లో ఉన్న ప్రయాణికుల ఆందోళన అనేది ఎంత దారుణంగా ఉంది, ఎంత తారస్థాయిలో ఉంది, ఎంత భయపడ్డారు. లిటరల్ చనిపోయారు వాళ్ళు అంతే, ఆ ఫ్లైట్లోనే చనిపోయారు. ఆ టైంలో వాళ్ళ వీడియోలు కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. మనకి సిగ్నేచర్ స్టూడియోలో కూడా మీరు ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ అయితే మీరు చూడొచ్చు. దాంట్లో వీడియోలు తీసి మరి వాళ్ళు పెట్టడం జరిగింది. ఏ క్షణంలో ఫ్లైట్ అనేది క్రాష్ అయిపోతుందో అని చెప్పేసి కూడా వాళ్ళ ఫేసెస్లో భయం అనేది ఉంది. కాకపోతే ఆ టైంలో ఏదైతే లాహోర్ ఏటీసీ పట్టించుకోకపోవడం కాదు, ఇది వాంటెడ్లీ చేశారు. ఎవడు పోతే మాకేం చేసేది, దాదాపు 227 ప్యాసింజర్లు చచ్చిపోతే భారత్కి ఇదొక పెద్ద దెబ్బ అని చెప్పేసి వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని మరి ఇదంతా కూడా ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పేసి మనకైతే క్లియర్గా తెలుసా ఉందంటే పాకిస్తాన్ బుద్ధి మళ్ళీ ఇంకొకసారి కూడా రుజువైంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో పాకిస్తాన్కి ఎలాంటి చెప్పు దెబ్బ కొడతారు ఈసారి మోదీ అని చెప్పేసి చాలామంది ఇవాళ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కామన్ సివిల్ మ్యాన్స్, ఐ రిపీట్ అగైన్, కామన్ సివిల్ మ్యాన్స్ ఉన్నారు, దాంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, దాంట్లో సివిలియన్స్ ఉన్నారు అని చెప్పేసి మొత్తుకున్న ఇవాళ పైలట్ ఎంత బాధపడ్డా కూడా ఇవాళ వాళ్ళ గగనతలానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అంటే వాళ్ళకి ఎన్ని కుళ్ళు కుతంత్రాలతోని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. భారత్ ఏ విషయంలో వాళ్ళు కింద పడితే తొక్కేద్దాం అన్నట్టుగా పాకిస్తాన్ ఇవాళ చూస్తుంది అనే దానిపైన ఇదొక చాలా మంచి ఉదాహరణ అని చెప్పుకోవాలా. ఏదైతే మనకి ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సింధు జలాల ఒప్పందంతో పాటు ఏవైతే మన ఇండియాకు వస్తున్నటువంటి పాకిస్తాన్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మాకు సంబంధం లేదని చెప్పేసి మోడీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అది చేసిన తర్వాతనే వీళ్ళు ఇలా దీన్ని ఇంప్లిమెంట్ చేశారా అని కూడా అనుకోవచ్చు. సరే వాట్ ఎవర్ ఏదైనా కానీ అక్కడ ఉన్నది ఒక సివిలియన్. అక్కడ దాదాపు వందలాది మంది సివిలియన్స్ని ప్రాణాన్ని ఇలా కాపాడుంటే ఇలా మీకు మా ఇండియన్స్ ప్రాణాలు కాపాడిరు పాకిస్తాన్ వాళ్ళు అని చెప్పేసి సింధు జలాల్ని ఇలా మళ్ళీ పంపించే పరిస్థితి ఉంటుండేనేమో. ఒక స్ట్రాటజీగా ఆలోచిస్తలేరు ఇప్పటికైనా.
అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సివిలియన్స్ ఇలా మొత్తుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. ఇవాళ ఎవడో ఉగ్రవాదులు చేసిన కథకి ఇలా పాకిస్తాన్లో ఉన్నటువంటి అమాయక ప్రజలు కూడా ఇవాళ బలవుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ లాహోర్ ఏటీసీ చేసినటువంటి నిర్వాహకానికి ఇలా నిజంగా చాలా పెద్ద సవాల్ చేసి పైలట్ అయితే చాకచక్యంగా మళ్ళీ తిరిగి ల్యాండింగ్ అయితే చేసుకున్న పరిస్థితి ఉంది. సో చాలా సేఫ్గా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించిన పూర్తి విజువల్స్ అనేది కూడా మీరు సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో మీరు ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. అసలు ఎంత దారుణ పరిస్థితుల్లో వాళ్ళు వచ్చారు, అసలు పైలట్ ఎంత చాకచక్యంగా వ్యవహరించి దాన్ని ల్యాండింగ్ చేశారు అనే దానిపైన ఖచ్చితంగా మనం ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో 227 మంది ప్రాణాలు కాపాడినటువంటి దేవుడు ఇతను. సో ఖచ్చితంగా పాకిస్తాన్కి ఎలాంటి దెబ్బ కొడతారు రానున్న రోజుల్లో అనే దానిపైన చాలామంది ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్నటువంటి ఒక ఇండిగో విమానం ఏదైతే ఉందో అది సుడిగాలిలో చిక్కుకొని ఏదైతే విమానానికి సంబంధించినటువంటి ముందటి భాగం ఏదైతే ఉందో ముఖం ఏదైతే ఫేస్ ఏదైతే ఉంటుందో అక్కడ డ్యామేజ్ అయింది. సో ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి లాహోర్ ఏటీసీని కూడా ఆ పైలట్ ఆశ్రయించడం జరిగింది. సో ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ అధికారులు వాళ్ళు పట్టించుకోలేదు, మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో దాంట్లో ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే అక్షరాల 1 కాదు 2 కాదు దాదాపు 227 మంది ప్యాసింజర్లు దాంట్లో ఉన్నారు. సో దాంట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని చెప్పినా కూడా ఇవాళ సరే భారత్ పాక్ మధ్య ఎలాంటి యుద్ధం జరుగుతుంది అనే దానిపైన పక్కన పెడితే సో ఇక్కడ ఉన్నది సివిలియన్స్. సో ఆర్మీ కాదు లేకపోతే ఇంకెవరు కాదు, సివిలియన్స్ ఉన్నప్పుడు మీరు ఎమర్జెన్సీ ల్యాండింగ్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అనే దానిపైన చాలా వరకు కూడా ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉంది. సో రానున్న రోజుల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం చూసాము అనే దానిపైన చాలామంది వల్ల చూస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా అక్కడ పాకిస్తాన్ వైఖరి అనేది ఎంత దారుణంగా ఉంది అనేది మనకు తెలిసింది. ఎందుకంటే ల్యాండింగ్లో ఇవాళ ఆ పైలట్ నెత్తి బాదుకున్నా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంటే వాళ్ళకి ఎంత భారత్ పైన ఎంత కుళ్ళు ఎంత కుతంత్రం అనేది ఉంది అనే దానిపైన కష్టంగా మనం మాట్లాడుకోవాలండి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటే ఖచ్చితంగా అక్కడ ఏ గగనతలంలోనైనా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ కంట్రీ అయినా కూడా ఇవాళ ఇట్లాంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉందంటే ఖచ్చితంగా మీరు మా ఎయిర్ బేస్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి, మీరు వాడుకోండి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితిలో ఉంటాయి. కాకపోతే ఇక్కడ మాత్రం లాహోర్లో ఇవాళ ఇట్లాంటి ఎదురు దెబ్బ తలగడము, దాంతోపాటు వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇవ్వకపోయేసరికి ఆ పైలట్ ఏం చేశాడంటే ఖచ్చితంగా ఇండిగో విమానం ఏదైతే ఉందో ఆ సుడిగాలిలో నుంచే ముందుకెళ్తే ఆ ఫ్లైట్ కూడా క్రాష్ అవుతుంది అని చెప్పేసి తెలిసినా కూడా అక్కడ ఎలాంటి గత్యంతరం లేదు. కిందికి పోతేనేమో వాడు పర్మిషన్ ఇస్తలేడు, పైననేమో ఇట్లుంది పరిస్థితి. అనుకూలంగా లేని వాతావరణంలో నిజంగా ఆ ఫ్లైట్ పైలట్ ఎవరైతే ఉన్నారో నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలా. అంతటి డేంజరస్ సిచ్యువేషన్లో ఆ ముంగటి భాగాన్ని చూస్తుంటే నిజంగా వణికిపోతుందండి. దాంట్లో ఉన్న ప్రయాణికుల ఆందోళన అనేది ఎంత దారుణంగా ఉంది, ఎంత తారస్థాయిలో ఉంది, ఎంత భయపడ్డారు. లిటరల్ చనిపోయారు వాళ్ళు అంతే, ఆ ఫ్లైట్లోనే చనిపోయారు. ఆ టైంలో వాళ్ళ వీడియోలు కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. మనకి సిగ్నేచర్ స్టూడియోలో కూడా మీరు ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ అయితే మీరు చూడొచ్చు. దాంట్లో వీడియోలు తీసి మరి వాళ్ళు పెట్టడం జరిగింది. ఏ క్షణంలో ఫ్లైట్ అనేది క్రాష్ అయిపోతుందో అని చెప్పేసి కూడా వాళ్ళ ఫేసెస్లో ఆ భయం అనేది ఉంది. కాకపోతే ఆ టైంలో ఏదైతే లాహోర్ ఏటీసీ పట్టించుకోకపోవడం కాదు, ఇది వాంటెడ్లీ చేశారు. ఎవడు పోతే మాకేం చేసేది. దాదాపు 227 ప్యాసింజర్లు చచ్చిపోతే భారత్కి ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పేసి వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని మరి ఇదంతా కూడా ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పేసి మనకైతే క్లియర్గా తెలుసా ఉందంటే పాకిస్తాన్ బుద్ధి మళ్ళీ ఇంకొకసారి కూడా రుజువైంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో పాకిస్తాన్కి ఎలాంటి చెప్పు దెబ్బ కొడతారు ఈసారి మోదీ అని చెప్పేసి చాలామంది ఇవాళ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కామన్ సివిల్ మ్యాన్స్, ఐ రిపీట్ అగైన్, కామన్ సివిల్ మ్యాన్స్ ఉన్నారు. దాంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, దాంట్లో సివిలియన్స్ ఉన్నారు అని చెప్పేసి మొత్తుకున్న ఇవాళ పైలట్ ఎంత బాధపడ్డా కూడా ఇవాళ వాళ్ళ గగనతలానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అంటే వాళ్ళకి ఎన్ని కుళ్ళు కుతంత్రాలతోని వాళ్ళు
ఎదురు చూస్తూ ఉన్నారు. భారత్ ఏ విషయంలో వాళ్ళు కింద పడితే తొక్కేద్దాం అన్నట్టుగా పాకిస్తాన్ ఇవాళ చూస్తుంది అనే దానిపైన ఇదొక చాలా మంచి ఉదాహరణ అని చెప్పుకోవాలా. ఏదైతే మనకి ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సింధు జలాల ఒప్పందంతో పాటు ఏవైతే మన ఇండియాకు వస్తున్నటువంటి పాకిస్తాన్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మాకు సంబంధం లేదని చెప్పేసి మోడీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అది చేసిన తర్వాతనే వీళ్ళు ఇలా దీన్ని ఇంప్లిమెంట్ చేశారా అని కూడా అనుకోవచ్చు. సరే వాట్ ఎవర్ ఏదైనా కానీ అక్కడ ఉన్నది ఒక సివిలియన్. అక్కడ దాదాపు వందలాది మంది సివిలియన్స్ని ప్రాణాన్ని ఇలా కాపాడుంటే ఇలా మీకు అరే మా ఇండియన్స్ ప్రాణాలు కాపాడిరు పాకిస్తాన్ వాళ్ళు అని చెప్పేసి సింధు జలాల్ని ఇలా మళ్ళీ పంపించే పరిస్థితి ఉంటుండేనేమో. ఒక స్ట్రాటజీగా ఆలోచిస్తలేరు ఇప్పటికైనా. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సివిలియన్స్ ఇలా మొత్తుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. ఇవాళ ఎవడో ఉగ్రవాదులు చేసిన కథకి ఇలా పాకిస్తాన్లో ఉన్నటువంటి అమాయక ప్రజలు కూడా ఇవాళ బలవుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ లాహోర్ ఏటీసీ చేసినటువంటి నిర్వాహకానికి ఇలా నిజంగా చాలా పెద్ద సవాల్ చేసి పైలట్ అయితే చాకచక్యంగా మళ్ళీ తిరిగి ల్యాండింగ్ అయితే చేసుకున్న పరిస్థితి ఉంది. సో చాలా సేఫ్గా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించిన పూర్తి విజువల్స్ అనేది కూడా మీరు సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో మీరు ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. అసలు ఎంత దారుణ పరిస్థితుల్లో వాళ్ళు వచ్చారు, అసలు పైలట్ ఎంత చాకచక్యంగా వ్యవహరించి దాన్ని ల్యాండింగ్ చేశారు అనే దానిపైన ఖచ్చితంగా మనం ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో 227 మంది ప్రాణాలు కాపాడినటువంటి దేవుడు ఇతను. సో ఖచ్చితంగా పాకిస్తాన్కి ఎలాంటి దెబ్బ కొడతారు రానున్న రోజుల్లో అనే దానిపైన చాలామంది ఎదురు చూసిన పరిస్థితి ఉంది.